Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now we are discussing about the third BSc 6th semester cluster paper. Our cluster is the A. In that third paper, pharmacognosy and phytochemistry. Fifth unit topic, toxins. అంటే విష పదార్థాలు అని మీనింగ్ వస్తుంది. టాక్సిన్స్. వాట్ ఈస్ ద టాక్సిన్స్? మనకి అంటే విష ప్రయోగం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే సమ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. The toxins are produced by the organisms their protection purpose. ఆర్గానిజమ్స్ ఎందుకోసం ఉపయోగించుకుంటే ప్రొటెక్షన్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాయి టాక్సిన్స్ని. ఆ టాక్సిన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మన లాస్ట్ క్లాస్ లోపల వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేసాం ఈ 5th యూనిట్ టాపిక్లో నుంచి. ఇప్పుడు టాక్సిన్స్. వాట్ ఈస్ ద టాక్సిన్స్? Toxins are the substances produced by the pathogen. Pathogen means disease causing organisms which is injurious to host. The microorganism, the pathogen is living in the some of plants, animals, some of microorganisms, human beings. That is the which is given to the shelter pathogen, that is called host. The host is injured by the activity of pathogen that can releases the sum of substances. The substances is called toxins. These are directly or and immediately play the crucial role in pathogenesis. It is called toxin. టాక్సిన్ అంటే ఏమంటున్నాం? మనకి హోస్ట్ గురించి తెలుసు. హోస్ట్ అంటే ఎవరు? ఏదైనా మైక్రో ఆర్గానిజం కానీ లేకపోతే అదర్ ప్లాంట్స్ కానీ, అంటే ఎవరికైతే షెల్టర్ ప్రొవైడ్ చేయబడుతుందో ఆ ఆర్గానిజంని ప్రొవైడ్ చేసేటటువంటి ఆర్గానిజంని హోస్ట్ కింద చెప్తాం. అంటే ఆ హోస్ట్లోనే అది లివింగ్ కండిషన్లోనే ఉంటూ దట్ కెన్ ప్రొడ్యూస్ ద సబ్స్టెన్సెస్. ద సబ్స్టెన్సెస్ ఆర్ టాక్సిక్ టు ద హోస్ట్ ఆర్గానిజం. హోస్ట్ ఆర్గానిజంకి ఒక విష పదార్థంలాగా తయారవుతాయి అన్నమాట. ఏమవుతుంది దానివల్ల? దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద ప్యాథోజెన్సిస్ మెటీరియల్. అంటే వ్యాధిని కలగజేసేటటువంటి ఒక కాంపౌండ్ లాగా తయారవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం టాక్సిన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ టాక్సిన్ గురించి మాట్లాడాలంటే ఇది డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించవచ్చు, లేదా వెంటనే ఇప్పుడు మనం చూడండి, పాము కాటు వేస్తే ఏమవుతుంది? పాము కాటు వేసింది అనుకోండి, స్నేక్ బైట్ లోపల విషం ఉంటుంది. అది ఇమీడియట్గా వీఆర్ అండర్ కూడా డెత్ కండిషన్స్. అవునా? ఎట్ ది సేమ్ టైం మన బాడీలో ఉండేటటువంటి లేదా ప్లాంట్స్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజం దట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద పాయిజన్ లైక్ సబ్స్టెన్స్, దట్ ఈస్ ద టాక్సిన్. టాక్సిన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాంట్ పారాసైట్ ఇంటరాక్షన్స్. ప్లాంట్ పారాసైట్ ఇంటరాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అగ్రెషన్. అంటే ఈ టాక్సిన్స్ అనేటటువంటివి పారాసైటిక్ ఆర్గానిజమ్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి, అవి మొక్కతోటి రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ ప్రక్రియని అగ్రెషన్ అని చెప్పేసి పిలుస్తారంట. అకార్డింగ్ టు కోచెస్ పాపులేషన్స్, మీకు ఫస్ట్ సెమిస్టర్ లోపల మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కోచ్ పాపులేషన్స్ అంటే జెర్మ్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే డిసీజ్ కాజ్డ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు వన్ టు అనదర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం కదా.
ఆ కోచ్ పాచులేట్స్ ప్రకారము ఏ సబ్స్టెన్స్ టు బి కాల్డ్ యాజ్ ఎ టాక్సిన్, అంటే విచ్ సబ్స్టెన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ one organism to another organism which is causing the disease, that is called toxin. Toxin shows these criterions. The compound must be isolated from the diseased plant. అంటే మనం అంటే ఇదేంటి అకార్డింగ్ టు కోచ్ పాచులేషన్స్ ప్రకారం చెప్తున్నాం కాబట్టి ఒక మా ప్లాంట్కి ఇప్పుడు డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ వచ్చినటువంటి దానిలో నుంచి మనం ఏ ఆర్గానిజం డిసీజ్ కాజ్ చేసింది, ఆ ఆర్గానిజం ఏం రిలీజ్ చేసింది అనేటటువంటిది ఐడెంటిఫై చేసి దాన్ని ఐసోలేట్ చేయాలన్నమాట డిసీజ్డ్ ప్లాంట్ నుంచి. ఇట్ షుడ్ నాట్ బి ప్రజెంట్ ఇన్ హెల్దీ ప్లాంట్, అంటే మనకి ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలో ఈ ఉంటుంది టాక్సిన్ ఉండదు కదా. దేనికైతే వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి వచ్చినటువంటి డిసీజ్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్, ఆ మొక్కలో మాత్రమే మనకి ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ అనేటటువంటిది దొరుకుతుంది. అంటే హెల్తీగా ఉండేటటువంటి ప్లాంట్లో మనకు అది కనిపించదు. కాంపౌండ్స్ మస్ట్ బి కెమికల్లీ క్యారెక్టరైజ్డ్, అంటే దాని కెమికల్ కాన్స్టిట్యూషన్ ఏంటో తెలుసుకోవాలి. వెన్ ఐసోలేటెడ్ టాక్సిన్ ఈజ్ reintroduced into the healthy host, it should be produced the original systems. అంటే మనకి అకార్డింగ్ టు కోచ్ పాచులేషన్స్, అంటే కోచ్ పాచులేషన్స్ అతను ఏం చేశాడు, రేబీస్ వ్యాధి వచ్చినటువంటి పర్సన్లో నుంచి ఐసోలేట్ చేశాడు. అంటే ఒక వ్యాధి వచ్చినటువంటి బాలుడి యొక్క బాడీలో నుంచి ఆ మైక్రో ఆర్గానిజంని అది విచ్ ఈజ్ కాజింగ్ టు ద డిసీజ్ దాన్ని ఐసోలేట్ చేసి వేరే మనిషికి ఎక్కించాడు, హెల్తీగా ఉండేటటువంటి పర్సన్కి. ఎక్కడ కూడా ప్లాంట్లో దొరికినటువంటి కాంపౌండ్ని ఐసోలేట్ చేసి వేరే మొక్క లోపలికి హెల్తీగా ఉన్నటువంటి ప్లాంట్లోకి ఇంట్రడ్యూస్ చేసి దాని యొక్క కెమికల్ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ కాంపౌండ్ యొక్క ఎఫెక్ట్ వలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి డిసీజ్డ్ ప్లాంట్ లోపల అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలన్నమాట. టాక్సిన్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ యాజ్ ద 2 types, అంటే టాక్సిన్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారనమాట. జనరల్ టాక్సిన్స్ అండ్ స్పెసిఫిక్ టాక్సిన్స్, సాధారణమైనటువంటివి ప్రత్యేకమైనటువంటివి అని చెప్పేసి. జనరల్ టాక్సిన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద నాన్ హోస్ట్ స్పెసిఫిక్ టాక్సిన్స్. నాన్ హోస్ట్ స్పెసిఫిక్ టాక్సిన్స్, నాన్ హోస్ట్ సెలెక్టివ్ టాక్సిన్స్. అంటే హోస్ట్ స్పెసిఫిక్, ఈ ఆర్గానిజం అంటే ఇప్పుడు ఈ ప్లాంట్కి ఈ మైక్రో ఆర్గానిజమే ఇన్ఫెక్షన్ చూపిస్తుంది, అంటే ఈ కెమికల్ సబ్స్టెన్స్ వల్ల ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి చెప్పడాన్ని స్పెసిఫిక్ అంటాం. ఇంక ఏ ఆర్గానిజం వల్ల మనకి ఆ ప్లాంట్కి డిసీజ్ వస్తుందో లేదా ఏ టాక్సిక్ కాంపౌండ్ వల్ల డిసీజ్ వస్తుందో చెప్పలేనటువంటిది జనరల్ కింద చెప్పుకుంటాం. అందుకే నాన్ హోస్ట్ స్పెసిఫిక్ టాక్సిన్స్ అని చెప్పడం. These toxins produce all or are part of the disease syndrome, not only on the host plant but also on other species of plant that are not normally attacked by the pathogen in nature. అంటే ఇవి మనకి మొక్క యొక్క ప్లాంట్ బాడీలోనే ప్రొడ్యూస్ చేయాలని ఏమి లేదు. ఈ టాక్సిన్స్ని అంటే నాట్ ఓన్లీ ఆన్ ద హోస్ట్ ప్లాంట్, వేరే స్పీసీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ ఇంకో మొక్కలోనికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే ఆ మొక్కలోనే ఒకే మొక్కలో ప్రొడ్యూస్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇందులో ట్యాప్టాక్సిన్, ఫిజియోటాక్సిన్, టెన్టాక్సిన్, సెర్కోస్పోరిన్ అనేటటువంటి టాక్సిన్స్ని ఎగ్జాంపుల్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ట్యాప్టాక్సిన్ అంటే ఇవి మామూలుగా స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది. వైల్డ్ ఫైర్ టాక్సిన్ ఈజ్ జనరల్లీ టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియం సూడోమోనాస్ సిరింజే. అంటే సూడోమోనాస్ సిరింజే అనేటటువంటి ఆర్గానిజం ప్రొడ్యూస్ చేసేటటువంటి సబ్స్టెన్స్ అనమాట ట్యాప్టాక్సిన్ అని చెప్పేసి. దిస్ ప్యాథోజన్ కాజెస్ ద వైల్డ్ ఫైర్ డిసీజ్ ఇన్ టొబాకో. టొబాకో లీవ్స్ ఉంటాయి కదా, దాని లోపల లీవ్స్ మీద అంటే మన కాలిపోతే ఎలా మచ్చలు ఏర్పడతాయి
అలాగా ఏర్పడేటటువంటి స్ట్రక్చర్స్ వస్తాయన్నమాట, ప్యాచెస్ లాగా. ఐసోలేటెడ్ టాక్సిన్ ప్రొడ్యూస్డ్ సిమిలర్ డిసీజ్ ఇన్ అదర్ ప్లాంట్స్ ఆల్సో. ఈ వైల్డ్ ఫైర్ క్యారెక్టర్స్ వేరే మొక్కల్లో కూడా కనిపిస్తాయంట మనకి ఇలాగే. ట్యాప్ టాక్సిన్ ఈజ్ దే డైపెప్టైడ్ టాక్సిన్ కంపోజ్డ్ ఆఫ్ 2 ఎమినో యాసిడ్స్. 2 ఎమినో యాసిడ్స్ యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి టాక్సిన్ అన్నమాట ఇది. థిరియోనైన్ అండ్ టాప్టాక్సిన్. Daptoxin as such is not toxic to plants. అంటే మొక్కలన్నిటికీ ఇది పెద్ద విష పదార్థం కాదంట. ఇన్ ద సెల్ ఇట్ బికమ్స్ హైడ్రలైజ్డ్ టు రిలీజ్ టాప్టాక్సిన్. టాప్టాక్సిన్ యాక్టివేట్స్ ద ఎంజైమ్ గ్లూటామైన్ సింథేజ్ ఇన్ ప్లాంట్స్. అంటే టాప్టాక్సిన్ ఇన్యాక్టివేటెడ్ కండిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే మనకి గ్లూటామైన్ సింథేజ్ అనేటటువంటి యొక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ప్లాంట్స్ లోపల టాప్టాక్సిన్ అనేటటువంటి కాంపౌండ్ ఇన్యాక్టివ్ కండిషన్స్లో ఉంటుందంట. అంటే ఇది జనరల్గా అయితే హైడ్రలైజ్డ్ అయితేనే దట్ కెన్ టాప్టాక్సిన్ రిలీజ్ అవుతుందన్నమాట సెల్ లోపల. హైడ్రాలసిస్ ప్రాసెస్ ద్వారా టాప్టాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయినటువంటి టాప్టాక్సిన్ని ఇన్యాక్టివేట్ ఇన్ కండిషన్స్ లోపల ఉంచుతుందన్నమాట. టాప్టాక్సిన్ అనేటటువంటిది డైపెప్టైడ్ టాక్సిన్. అది 2 ఎమినో యాసిడ్స్ యొక్క కలయిక వలన ఏర్పడేటటువంటి కాంపౌండ్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇది వైల్డ్ ఫైర్ అనేటటువంటి డిసీజ్ని టొబాకో ప్లాంట్ లోపల కలగచేస్తుంది. ఎవరి వల్ల అంటే సూడోమోనాస్ సిరింజే అనేటటువంటిది. ఇది రిలీజ్ చేసేటటువంటి టాక్సిక్ సబ్స్టెన్సే టాప్టాక్సిన్. దాని యొక్క స్ట్రక్చరు డైపెప్టైడ్. ఈ టాప్టాక్సిన్ అనేటటువంటి కాంపౌండ్ ఇన్యాక్టివేట్ చేయబడుతుంది గ్లూటామిన్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ప్లాంట్స్ లోపల ఇన్యాక్టివేట్ చేయబడుతుంది అనమాట. దట్ ఈస్ ద టాప్టాక్సిన్. అలాగే ఫేజియోలోటాక్సిన్, ఇది కూడా సూడోమోనాస్ సిరింజే. అంటే ఫేజియోలోటాక్సిన్ ఈజ్ ఎ జనరల్ టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై ఎ బ్యాక్టీరియం సూడోమోనాస్ సిరింజే. ఇవి ఫేషియోలోకోలా. అంటే వేరే పేర్లు ఉంటాయి కదా, ఒక దానికి 2 పేర్లు ఉంటాయి కదా, అలాగే ఇలా. దిస్ బ్యాక్టీరియా కాజెస్ హాలో బ్లైట్ ఇన్ బీన్స్. ఇదే సూడోమోనాస్ సిరింజీ మైక్రో ఆర్గానిజము బ్లైట్, హాలో బ్లైట్ అనేటటువంటి అంటే చిన్న ప్యాచెస్ లాగా ఏర్పడతాయి అంటే కులినటువంటి తెగులు లాంటిది కొంచెం బీన్స్లు మీద ఏర్పడుతుందంట. అంటే లెగ్యూమ్స్ ప్లాంట్స్ లోపల మనకి ఈ పేరులోనే ఉంది ఫేజియోలస్. అంటే ఫేషియోలస్ మోంగో, ఫేషియోలస్ యారియస్ అని చెప్పేసి మనకి పెసర్లు మినూరు సైంటిఫిక్ నేమ్తో ఉంటాయి. అంటే ఫేషియోలస్ గుర్తు పెట్టుకోవడానికి మీకు చెప్తున్నాను. అలాగని అంటే లెగ్యూమ్స్ కేటగిరీలో ఉన్నటువంటి ప్లాంట్సే కదా, అవి కూడా పల్సెసే కదా. Plants treated with this toxin show original symptoms on non-host plants: reduced growth, disruption of apical dominance, and accumulation of amino acid ornithine are the effect of ఫేజియోలోటాక్సిన్. అంటే ఫేజియోలోటాక్సిన్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి ఆర్నిథిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుందంట ఎక్కువగా. అంటే దీని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఎమినో యాసిడ్ ఫార్మేషన్ రెడ్యూస్డ్ గ్రోత్ అనేటటువంటిది తగ్గిపోతుంది. డిస్రప్షన్ ఆఫ్ ఎపికల్ డామినెన్స్ అనేటటువంటి ప్రాసెస్ అంటే ఏపుగా పెరిగేటటువంటి క్యారెక్టర్ రెడ్యూస్ అవడం ద్వారా ఆటోమేటిక్గా గ్రోత్ అనేటటువంటి తగ్గిపోతుంది అనమాట. ఈ లెగ్యూమ్స్ ప్లాంట్స్ మీదే కాకుండా అదర్ ప్లాంట్స్ మీద కూడా ఈ టాక్సిక్స్ యొక్క సబ్స్టెన్స్ యొక్క క్యారెక్టర్స్ కనిపిస్తాయంట. స్ట్రక్చర్ చూసారా ఎలా ఉందో భయంకరంగానే. టెంటాక్సిన్. ఇట్ ఈస్ ద జనరల్ టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంగస్ ఆల్టర్నేరియా. ఫంగై పేరు ఆల్టర్నేరియా ఆల్టర్నేట్ అనేటటువంటి ఈ ఫంగై ప్లాంట్ నుంచి దట్ ఈస్ కాజెస్ ద క్లోరోసిస్
ఇన్ సీడ్లింగ్స్ ఆఫ్ మెనీ ప్లాంట్స్. అంటే విత్తనాలు మొలకెత్తుతాయి కదా, జర్మినేషన్స్ టైం లోపల జర్మినేషన్ జరిగి మనకి చిన్న చిన్న ప్లాంట్లెట్స్ వస్తాయి కదా, ఆ ప్లాంట్లెట్స్ ఫార్మేషన్ జరిగే సమయంలోనే ఈ ఆల్టర్నేరియా ఆల్టర్నేటా అనేటటువంటి ఈ ఫంగై యొక్క ఇన్ఫెక్షన్ గురవడం ద్వారా దట్ కెన్ కాజెస్ ద డిసీజ్ అనమాట. టెంటాక్సిన్ ఈజ్ ఏ సైక్లిక్ టెట్రాపెప్టైడ్. సైక్లిక్ టెట్రాపెప్టైడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందంట ఇది. టెంటాక్సిన్ బైండ్స్ అండ్ ఇన్యాక్టివేట్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ క్లోరోప్లాస్ట్. అంటే ఏంటి, ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు మనకి లైట్ రియాక్షన్లో ఎనర్జీ ఫార్మేషన్ జరుగుతుంది. అది డార్క్ రియాక్షన్ అంటే C3 సైకిల్ జరగడానికి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవునా? కానీ అలాగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ప్రోటీన్స్ని ఇన్యాక్టివేట్ చేస్తుందంట. టెంటాక్సిన్ బైండ్స్ టు అండ్ ఇన్యాక్టివేటెడ్ ద ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ క్లోరోప్లాస్ట్. అంటే లైట్ రియాక్షన్లో ఏర్పడినటువంటి ఎనర్జీని డార్క్ రియాక్షన్లోనికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేస్తుందన్నమాట. ఇట్ ఆల్సో ఇన్హిబిట్ ద ఫోటోఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్. మనకి లైట్ రియాక్షన్లోనే కదా ఫోటోఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ ఇన్ లీవ్స్ అండ్ దస్ రెడ్యూసెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ATP. అంటే మనకి రేడియంట్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ATP ఇన్ లైట్ రియాక్షన్. అలాగే ATP ఫార్మేషన్ జరగకుండా కంట్రోల్ చేస్తుంది. ATP ఫార్మేషన్ జరగకపోతే మనకి C3 సైకిల్ జరగదు. అంటే దిస్ ఇస్ ద 1 to another రిలేటెడ్. టెంటాక్సిన్ అనేటటువంటిది ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్ లోపల ATP సింథసిస్ ఫార్మేషన్ జరగకుండా అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగకుండా ఇన్యాక్టివేట్ చేసేటటువంటి టాక్సిన్ అన్నమాట. నెక్స్ట్ సర్కోస్పోరిన్ అనేటటువంటి టాక్సిన్. ఇది సర్కోస్పోరా అనేటటువంటి ఆర్గానిజము. ఇది కూడా మనకి ఫంగై కేటగిరీకి సంబంధించింది. ఇది ద జనరల్ ఫంగల్ టాక్సిన్. దిస్ ఇస్ ద జనరల్ ఫంగల్ టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై మెనీ స్పీసీస్ ఆఫ్ Cercospora. This pathogen causes leaf spots and leaf blight disease in several plants. అంటే లీఫ్ బ్లైట్ అంటే మచ్చలు వస్తాయి, అవి కూడా బ్లైట్ స్పాట్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్కోస్పోరిన్ టాక్సిన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ద లైట్. Activated toxin reacts with the oxygen to produce singlet oxygen. This reactive singlet oxygen destroys the host membrane system. They can react with lipids, proteins and nucleic acids of the host cells. అంటే మనకి ఈ లైటుని యాక్టివేట్ చేసి, అంటే మనకి సోలార్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ని యాక్టివేట్ చేసి సెల్ లోపల ఉండేటటువంటి ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవ్వడం ద్వారా అంటే మనకి O2 జనరల్ ఫామ్ ఉంటుంది, లేకపోతే O3 ఫామ్ ఓజోన్ రూపంలో ఉంటుంది. అలా కాకుండా సింగిల్ O ఫార్మేషన్ చేస్తుందన్నమాట. ఆ సింగిల్ ఆక్సిజన్ O యాటమ్ కాస్త మనకి సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ప్లాంట్ యొక్క సెల్ మెంబ్రెయిన్లో ఉండేటటువంటి సమ్ ఆఫ్ కాంపౌండ్ తోటి, లిపిడ్స్ తోటి, ప్రోటీన్స్ తోటి, న్యూక్లిక్ యాసిడ్స్ తోటి రియాక్ట్ అవ్వడం వల్ల మనకి హోస్ట్ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ అనేటటువంటిది డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే పాడైపోతుంది. ఫంగల్ మైసీలియం ఈజ్ ఏబుల్ టు టాలరేట్ ద టాక్సిన్. అంటే ఫంగల్ సెల్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ని, సెర్కోస్పోరిన్ని, ఆ సెర్కోస్పోరా అనేటటువంటి ఫంగల్ మైసీలియం మాత్రం దానికి రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉండేటటువంటి జీన్ ఉంటుంది కాబట్టి ఆ టాక్సిన్ ఆ మైసీలియం ఏం చేయదు. ఫంగల్ మైసీలియం ఈజ్ ప్రొడ్యూస్డ్ పైరిడాక్సిన్ విచ్ న్యూట్రలైజ్డ్ ద రియాక్టివ్ ఆక్సిజన్. అంటే సెర్కోస్పోరిన్ అనేటటువంటిది సెర్కోస్పోరా అనేటటువంటి ఫంగల్ స్పీసీస్ నుంచి ప్రొడ్యూస్ అవి దట్ కెన్ కాజెస్ ద లీఫ్ బ్లైట్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ఇవి మనకి జనరల్ టాక్సిన్స్ అన్నమాట. 4 జనరల్ టాక్సిన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం.
ట్యాప్టాక్సిన్, ఫేషియోలోటాక్సిన్, టెంటాక్సిన్, సెర్కోస్పోరిన్. 2 బ్యాక్టీరియా నుంచి ఫార్మేషన్ జరిగేవి, సూడోమోనాస్ సెరింజే ఆర్ సూడోమోనాస్ టబాసి అనేటటువంటిది. అలాగే సూడోమోనాస్ ఫేషియోలికోలా అనేటటువంటి ఆర్గానిజం. మీకు సూడోమోనాస్ సెరింజే అని గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది ట్యాప్టాక్సిన్ అనే టొబాకో ప్లాంట్లో రిలీజ్ చేస్తే ఫేషియోలోటాక్సిన్స్ అనేటటువంటి బీన్స్, లెగ్యూమ్స్ ప్లాంట్స్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడేమో గ్రోత్ని రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికేమో మనకి అంటే దీని లోపల ట్యాప్టాక్సిన్ అనేటటువంటిది ప్లాంట్ లోపల పెద్ద ఇబ్బందిగా ఉండదు. కాకపోతే ఆ టాక్సిన్ని గ్లూటామైన్ సింథేజ్ అనేటటువంటిది ఇన్యాక్టివేట్ చేయడం వల్ల పెద్దగా ఇబ్బంది జరగదు అనమాట. కానీ ఫేషియోలోటాక్సిన్ అనేది మాత్రం ఆర్నిథిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి గ్రోత్ని రెడ్యూస్ చేస్తుంది. టెంటాక్సిన్ అనేటటువంటిది మాత్రం ఫోటోసింథసిస్ అంటే మనకి లైట్ రియాక్షన్ జరుగుతుంది కదా, అక్కడ ఏటీపీ ఫార్మేషన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అలాగే ఎనర్జీ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. సెర్కోస్పోరిన్ అనేటటువంటిదేమో మనకి ఫంగల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అందులో లీఫ్ బ్లైట్ డిసీజ్ కలగజేసేటటువంటిది. ఆక్సిజన్ని యాటమ్స్ని విడివిడిగా ఏర్పరిచి అది సెల్ మెంబరిన్ మీద, హోస్ట్ యొక్క సెల్ మెంబరిన్ మీద ఎఫెక్ట్ చూపేలా చేస్తుంది అనమాట. అంటే ప్రోటీన్స్ తోటి లిపిడ్స్ తోటి రియాక్ట్ అవ్వడం ద్వారా. కానీ ఫంగల్ మైసీలియం హ్యావింగ్ ద రెసిస్టెంట్ పవర్ టు టాక్సిన్. ఇవి జనరల్. ఇక్కడ స్పెసిఫిక్ టాక్సిన్స్ అంటే ఒక్కొక్క మొక్కకి సంబంధించి దానిలోనే అవి ఆ వ్యాధిని కలగజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక 4 రకాలు మెన్షన్ చేసుకున్నాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ ద హోస్ట్ స్పెసిఫిక్ టాక్సిన్స్. హోస్ట్ సెలెక్టివ్ అంటే ఆ హోస్ట్లో ఆ మైక్రో ఆర్గానిజం అనేటటువంటిది ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేయడం ద్వారా దట్ కెన్ కాజ్ దట్ డిసీజ్. స్పెసిఫిక్ టాక్సిన్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ వెన్ ఏ ప్యాథోజన్ అటాక్ ఏ నాన్ హోస్ట్ ప్లాంట్ అనదర్ హోస్ట్ ప్లాంట్. అంటే ఏ ఒక ప్లాంట్కి ఒక ఆర్గానిజమే ద టాక్సిక్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తుంది. అదే మైక్రో ఆర్గానిజం వేరే మొక్క మీద అటాక్ చేసినప్పుడు దే కెనాట్ ఎఫెక్టెడ్ దెమ్. అంటే ఆ మొక్కకి ఎలాంటి నెగిటివ్నెస్ అనేటటువంటిది రాదు, అంటే ప్యాథోజెన్సిస్ అనేటటువంటిది జరగదు. టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్ చేసిన ప్రాబ్లం రాదు దానికి. ఇందాకటి వాటికైతే జనరల్ టాక్సిన్స్ అయితే ఒక మొక్క మీద కాకుండా అనేక రకాల మొక్కల మీద టాక్సిక్ సబ్స్టెన్స్ యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక మొక్క మీద మాత్రమే ఒక మైక్రో ఆర్గానిజం యొక్క టాక్సిన్ ఎఫెక్ట్గా చూపిస్తుంది. ఆ కేటగిరీలో విక్టోరిన్ లేదా హెచ్వి టాక్సిన్ అని చెప్పేసి పిలవచ్చు. దిస్ టాక్సిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద హెల్మాంతోస్పోరియం విక్టోరియా. This pathogen is very selective and specifically infects the Victoria variety of oats. అంటే ఓట్స్లో ఒక వెరైటీ ఉంది విక్టోరియా అని చెప్పేసి, వాటికి మాత్రమే ఈ మైక్రో ఆర్గానిజము ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది అనమాట. ప్యాథోజన్స్ ఇన్ఫెక్ట్స్ ద బేషల్ పోర్షన్ ఆఫ్ ద హోస్ట్ అండ్ ప్రొడ్యూసెస్ ద టాక్సిన్స్. అంటే కాండం ఉంటుంది కదా, కాండం యొక్క బేస్ పార్ట్ లోపల ఇన్ఫెక్షన్ కలగజేస్తాయి అన్నమాట. ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ ద ప్లాంట్ ఈస్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ. ద ప్యాథోజన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద విక్టోరియన్ టాక్సిన్ వెన్ దే ఇన్ఫెక్ట్ అదర్ స్పీసీస్ ఆర్ ఈవెన్ అదర్ వెరైటీస్ ఆఫ్ ఓట్స్. అంటే ఓన్లీ విక్టోరియా వెరైటీలో మాత్రమే, అంటే ఓట్స్లో విక్టోరియా వెరైటీలో మాత్రమే ఈ హెల్మాంతోస్పోరియం విక్టోరియా అనేటటువంటిది హెచ్వి టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట, లేదా విక్టోరియన్ టాక్సిన్స్. కానీ వేరే మొక్కల మీద ఇది రిలీజ్ చేయలేదు. అలాగే టీ టాక్సిన్ స్ట్రక్చర్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనకి స్ట్రక్చర్ అవసరం లేదు, జస్ట్ మీకు తెలియడం కోసం మాత్రమే ఈ స్ట్రక్చర్స్. టీ టాక్సిన్ ఇది కూడా హెల్మంతోస్పోరియంకి సంబంధించినటువంటిది. కాకపోతే ఇక్కడ హెల్మంతోస్పోరియం హెట్రోస్ట్రోఫస్, ఇక్కడ ఏం చెప్పాము, హెల్మంతోస్పోరియం విక్టోరియా అంటే విక్టోరియా వెరైటీ మీద, ఓట్స్ యొక్క విక్టోరియా వెరైటీ మీద. కాబట్టి ఇక్కడ హెల్మంతోస్పోరియం హెట్రోట్రోఫస్ అనేటటువంటిది. దిస్ ఈజ్ కాజెస్ ద లీఫ్ బ్లైట్ ఇన్ కార్న్స్. అంటే మన మొక్కజొన్న ఉంటాయి కదా కార్న్స్, దాని మీద డిసీజ్ని కాజ్ చేస్తుంది అనమాట. ఇవి మోనోకాట్స్ కార్న్స్.
అక్కడ కూడా మనకి ఓట్స్ కూడా మోనోకాట్సే, ఇక్కడేమో కార్న్ ప్లాంట్ మీద చూపిస్తుంది సేమ్ ఎఫెక్ట్. టీ ట్రేస్ differ from the other strains of the pathogen only in the ability to produce this toxin. అంటే టీ టాక్సిన్ పేరే అది. టీ రేస్ ఓన్లీ అటాక్స్ ద టెక్సాస్ మేల్ స్టెరైల్ కల్టివేటర్ ఆఫ్ కార్న్స్. మేల్ స్టెరైల్ TMS కల్టివేటర్ ఆఫ్ కార్న్స్ అంటే కార్న్ ప్లాంట్ లోపల ఈ వెరైటీ మీద మాత్రమే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అదర్ కల్టివేటర్స్ ఆర్ రెసిస్టెంట్ టు ప్యాథోజన్ అండ్ టాక్సిన్. అంటే ఈ TMS అనేటటువంటి కార్న్ వెరైటీ మీద మాత్రమే ఈ హెల్మంతోస్పోరియం హెట్రోస్ట్రోఫస్ అనేటటువంటి మైక్రో ఆర్గానిజం రిలీజ్ చేసేటటువంటి టీ టాక్సిన్ TMS కల్టివేటర్ అంటే TMS టైప్ ఆఫ్ కార్న్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అంతేగాని ఈ కార్న్లో రిమైనింగ్ వెరైటీ స్పీసీస్ ఉంటాయి చూసారా, వాటి మీద ఎలాంటి ప్రభావం చూపించవు. అందుకే హోస్ట్ రిలేటెడ్, అందుకే స్పెసిఫిక్ టాక్సిన్స్ అని చెప్పడం. ఇలాంటిది HC టాక్సిన్, ఇది కూడా హెల్మంతోస్పోరియం కేటగిరీకి సంబంధించినటువంటిదే. ఈ హెల్మంతోస్పోరియం అనేటటువంటిది దిస్ ఈజ్ కాజ్ ద లీఫ్ స్పాట్ డిసీజ్ ఇన్ మెయిజ్. ఇది కూడా మనకి మొక్కజొన్న లోపలే డిసీజ్ని కలగజేస్తుంది. HC టాక్సిన్ ఈజ్ స్పెసిఫిక్ టు ద స్పెసిఫిక్ కల్టివేటర్స్. డీటెయిల్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ HC టాక్సిన్ ఈజ్ నాట్ అండర్స్టూడ్. అంటే ఈ HC టాక్సిన్ యొక్క యాక్షన్ మోడ్ అనేటటువంటిది పర్టికులర్గా ఎవరికి దాని గురించి క్లారిటీ లేదనమాట. కాకపోతే మేజ్ ప్లాంట్ లోపల ఈ హెల్మంతోస్పోరియం కార్బోనం అనేటటువంటి అంటే లీఫ్ స్పాట్ డిసీజ్ని కలగజేస్తుంది అన్నమాట. దాన్ని HC అంటే మనకి మైక్రో ఆర్గానిజం పేరుతోటే హెల్మంతోస్పోరియం కార్బోనం అనే పేరుతోటే ఇది మీరు గుర్తుపట్టుకోవాల్సిందే అదే ఇక్కడ. అలాగే AM టాక్సిన్, దిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ఆల్టర్నేరియా ఆల్టర్నేటా అనేటటువంటి ఇది ఫంగల్. దిస్ ఈజ్ ప్యాథోజన్ కాజెస్ ద ఆల్టర్నేరియా లీఫ్ బ్లాచ్ ఆఫ్ యాపిల్ ఫ్రూట్ యొక్క లీఫ్ మీద మచ్చల కింద అంటే గ్రీన్ సబ్స్టెన్స్ ఎగిరిపోయేలాగా చేస్తుంది అనమాట. AM టాక్సిన్ అంటే ఆల్టర్నేరియా. ఇది టాక్సిన్ ఈజ్ ద సైక్లిక్ పెప్టైడ్ అండ్ యూజువల్లీ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ మిక్సర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్. AM toxin acts selectively on susceptible varieties of apple. అంటే యాపిల్ వెరైటీస్ మీద మాత్రం, యాపిల్ ప్లాంట్స్ మీద మాత్రమే ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఆల్టర్నేరియా స్పీసీస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి టాక్సిన్ ఇది. అంటే మనకి ప్లాంట్స్ లోపల ఇక్కడ మీకు టాక్సిన్స్ అంటే టాక్సిన్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమే. డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్డ్ ద సమ్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ద సబ్స్టెన్సెస్ కాజ్ ద డిసీజ్, అంతే కదా. ఆ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని ప్యాథోజన్ అంటున్నాము. అది ప్రొడ్యూస్ చేసేటటువంటి కెమికల్ కాంపౌండ్ ఎఫెక్ట్ వలన ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద డిసీజ్ which is causes the pathogenesis. The substance is called toxin అన్నాం. మనకి ఈ టాక్సిన్ గురించి అకార్డింగ్ టు కోచ్ ప్రాచులేట్స్ అతను చెప్పిన ప్రకారమే ఎలా టెస్ట్ చేశారు అంటే మనకి డిసీజ్ కాజ్డ్ ప్లాంట్లో నుంచి ఐసోలేటెడ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద టాక్సిన్. ఏదైతే మనకు సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుందో ఆ టాక్సిన్ని ఐసోలేట్ చేశారు. ఐసోలేట్ చేసి హెల్తీగా ఉన్నటువంటి ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా దట్ కెన్ ప్రొడ్యూసెస్ ద సేమ్ క్యారెక్టర్స్. అంటే డిసీజ్ కాజ్డ్ ఆర్గానిజంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏ ఉన్నాయో ఈ హెల్తీ ప్లాంట్కి కూడా మనం డిసీజ్ ఇన్ఫెక్షన్ కలిగేలా చేసినప్పుడు దట్ కెన్ ప్రొడ్యూసెస్ ద సేమ్ క్యారెక్టర్స్. అవే లక్షణాలని చూపించిందంట. దాన్ని ఆధారంగా చేసుకుని అతను టాక్సిన్స్ ఆర్ 2 types అని చెప్పేసి
డివైడ్ చేయడం జరిగింది. జనరల్ టాక్సిన్స్, స్పెసిఫిక్ టాక్సిన్స్ అని. జనరల్ టాక్సిన్స్ కేటగిరీలోనేమో మనం 4 గురించి నేర్చుకున్నాము. అది ట్యాప్ టాక్సిన్, టొబాకో ప్లాంట్ లోపల మనకి సూడోమోనాస్ సెరింజే అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసేటటువంటి టాక్సిన్ని ట్యాప్ టాక్సిన్ అన్నాం. అంటే టొబాకో ఒకదానికే కాకుండా వేరే ప్లాంట్స్కి కూడా ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ట్యాప్ టాక్సిన్ ఇన్యాక్టివేట్ చేయబడుతుంది. దీనివల్ల గ్లూటామేట్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన. అలాగే ఫేజియోలో టాక్సిన్, సూడోమోనాస్ సెరింజే, పివి ఫేషియోలికా అనేటటువంటి ఈ బ్యాక్టీరియా వలన లెగ్యూమ్స్ ప్లాంట్స్ లోపల బ్లైట్ డిసీజ్ కలుగుతుందన్నమాట. ఇక్కడ గ్రోత్ని రెడ్యూస్ చేస్తాయి. అదే టెంటాక్సిన్ అనేటటువంటిదేమో ఇట్ ఈస్ ద ఆల్టర్నేరియా ఆల్టర్నేట్ అనేటటువంటి ఫంగై యొక్క ఎఫెక్ట్ వలన ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద క్లోరోసిస్ ఇన్ ద సీడ్లింగ్ టైంలోనే క్లోరోసిస్ జరుగుతుంది. క్లోరోసిస్ అంటే లాస్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటి జరగడం ద్వారా మనకి అంటే ఇది దేనివల్ల జరుగుతుంది? టెంటాక్సిన్ యొక్క ఎఫెక్ట్ వలన. టెంటాక్సిన్ ఇస్ ద సైక్లిక్ టెట్రా పెప్టైడ్ అనేటటువంటి కాంపౌండ్ కలిగి ఉండి ఇది కాస్త ఏమవుతుంది? ప్రోటీన్స్ తోటి బైండ్ అవ్వడం ద్వారా మనకి ఇన్యాక్టివేట్ అయిపోయి, అంటే ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా క్లోరోప్లాస్ట్ లోపల, వాటితో కంబైండ్ అవ్వడం ద్వారా ఇన్యాక్టివేట్ అయిపోయి మనకి సోలార్ ఎనర్జీని ఏటీపీ కింద కన్వర్ట్ చేయడం ఆగిపోతుంది అన్నమాట. అందుకే రెడ్యూస్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అని చెప్పేసి చెప్తాం. అలాగే 4th వన్ సెర్కోస్పోరిన్ అనేటటువంటిది, ఇది ఫంగయే. దీనివల్ల కూడా మనకి లీఫ్ బ్లైట్ అనేటటువంటి డిసీజు కలుగుతుందన్నమాట చాలా మొక్కల లోపల. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే యాక్టివేటెడ్ టాక్సిన్ రియాక్ట్స్ విత్ ద ఆక్సిజన్తో కలవడం వలన దట్ కెన్ ప్రొడ్యూస్ ద సింగిలేట్ ఆక్సిజన్, సింగిల్ ఆటమ్ ఉండేటటువంటి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ సింగిలేట్ ఆక్సిజన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద లిపిడ్స్, ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆఫ్ ద హోస్ట్ సెల్ బట్ నాట్ associated with the fungal mycelium, and it means that can having the tolerant to the toxin ఆ లక్షణం వల్ల. అదే స్పెసిఫిక్ టాక్సిన్స్ అంటే దట్ కెన్ స్పెసిఫిక్లీ ఎఫెక్టెడ్ ద సమ్ ఆఫ్ ప్లాంట్స్, కొన్ని మొక్కలకే రిలేటెడ్గా ఉంటాయి, అందువలన వాటిని స్పెసిఫిక్ అంటాం. అందులో మనకి విక్టోరియన్ టాక్సిన్ లేదా హెచ్వి టాక్సిన్ అన్నాము, టీ టాక్సిన్, హెచ్సి టాక్సిన్, ఏఎం టాక్సిన్ అని చెప్పేసి. వీటన్నిటిలోనూ మ్యాక్సిమం విక్టోరియన్ కానీ అంటే జనరా ఒకటే మనకి హెల్మంతోస్పోరియం అనేటటువంటిది. ఈ విక్టోరియన్ లోపల వచ్చేటప్పటికి హెల్మంతోస్పోరియం విక్టోరియా అనేటటువంటి మైక్రో ఆర్గానిజం కాస్త వెరైటీ ఆఫ్ ఓట్స్లో డిసీజ్ కాజ్ చేస్తుందన్నమాట. అలాగే టీ టాక్సిన్ అనేటటువంటిదేమో హెల్మంతోస్పోరియం హెటెరోట్రోఫస్ అనేటటువంటి మైక్రో ఆర్గానిజము లీఫ్ ఫ్లైట్ డిసీజ్ ఇన్ కార్న్స్, ఏ కార్న్స్? టీఎంఎస్ టైప్ ఆఫ్ కార్న్స్, దానిలో వెరైటీ అనమాట, దానికి మాత్రమే ఇన్ఫెక్షన్ చేస్తుంది. అలాగే హెచ్సి టాక్సిన్ అనేటటువంటిది హెల్మంతోస్పోరియం కార్బోనం అనేటటువంటి మైక్రో ఆర్గానిజం ప్రొడ్యూస్ చేసేటటువంటిది. ఇది మేజ్ లోపల లీఫ్ స్పాట్ అనేటటువంటి డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఏఎం టాక్సిన్ ఆల్టర్నేటా అనేటటువంటి ఫంగల్ స్పీసీస్ దట్ కెన్ కాజెస్ ద డిసీజ్ టు యాపిల్ ప్లాంట్లకి ఇది డిసీజ్ని కలగజేస్తుంది అన్నమాట. అంటే సెలెక్టివ్లీ ఆన్ ససెప్టబుల్ వెరైటీస్ ఆఫ్ యాపిల్. అంటే ఇలాగా స్పెసిఫిక్ టాక్సిన్స్ అనేటటువంటివి 4, జనరల్ టాక్సిన్స్ అనేటటువంటి 4ని మీకు ఎగ్జాంపుల్గా మెన్షన్ చేస్తూ టాక్సిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి దీనికి కంటిన్యూటీగా మీకు యాంటీటాక్సిన్ అనేటటువంటి టాపిక్స్ ఉన్నాయి. యాంటీటాక్సిన్ అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్కి అగ్నెస్ట్గా పనిచేసేటటువంటిది. అంటే యాంటీజెన్కి యాంటీబాడీ ఎలా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అంతే.
Antitoxin, any of a group of antibodies formed in the body as the response to the introduction of the poisonous products or toxins. అంటే టాక్సిన్స్ అంటే ఏంటి? మనకి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం అయి ఉండొచ్చు, అది ప్రొడ్యూస్ చేసేటువంటి సబ్స్టెన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా విష పదార్థం అయి ఉండొచ్చు, ఏది వన్ అది మనకి బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన బాడీ లోపల అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏదైనా సరే మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే మనకి యాంటీబాడీస్ ప్రిపేర్ అవుతాయి. అది ప్లాంట్లో అవని యానిమల్లో అవని. అంటే టాక్సిన్స్కి అగెనెస్ట్గా వర్కౌట్ చేసేటటువంటి యాంటీబాడీస్ని యాంటీటాక్సిన్ కింద మనం మెన్షన్ చేస్తాం. యాంటీటాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సర్టెన్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియా. ఏవైనా ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇప్పుడు మనం వైరస్ తోటి పోరాడడం కోసం కరోనా వైరస్కి రెసిస్టెంట్ పవర్ లాగా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసుకున్నాం. అంటే ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ లాంటి దాన్ని మనం ఇండ్యూస్ చేసుకున్నాం. అంటే మన బాడీస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా by introducing the small amount of specific toxin into the healthy body. By introducing the small amounts of the specific toxins into the healthy body, it is possible to stimulate the production of antitoxins so that the body's defense are already established against invasion by the bacteria or other organisms that produce the toxin. Antitoxins are made within organisms but can be injected into the other organisms, including humans. అంటే మన బాడీ లోపల ఇప్పుడు చెప్పాను కదా కరోనా వైరస్ అని చెప్పేసాను. అంటే కరోనా వైరస్కి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ లేకపోతే ఒరిజినల్ కరోనా వైరస్ని ఇన్యాక్టివేట్ చేసో లేకపోతే అటెన్యూటెడ్ చేసో మన బాడీలోనికి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేయడం ద్వారా అంటే టాక్సిక్ సబ్స్టెన్స్ మన బాడీలోకి వెళ్ళినట్టు. అది వెళ్ళగానే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఐడెంటిఫై చేసి దానికి రిలేటెడ్గా అంటే దాని మీద అటాక్ చేయడానికి యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తాయి. అంటే కరోనా వైరస్ని పోలి ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ మన బాడీలోకి వెళ్ళింది కాబట్టి దట్ ఈస్ ద యాంటీజెన్ లెక్క. దాంతో ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రిపేర్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనం దాన్ని ఏం చేసాం? ఇన్యాక్టివేట్ చేస్తాం, అటెన్యూటెడ్ చేస్తాం, అంటే సైలెంట్గా ఉండేలా చేస్తాం. అందువల్ల మనకు ఒరిజినల్ కరోనా వైరస్ వచ్చినప్పటికీ ఈ యాంటీబాడీస్ రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ని మనం యాంటీటాక్సిన్స్ కింద మెన్షన్ చేస్తున్నాం. మన యాంటీబాడీస్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకోవడం కష్టం, మన బాడీలోనే ప్రొడ్యూస్ అవ్వాలి అవి. బట్ కెన్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద అదర్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. దిస్ ప్రొసీజర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఇంజెక్టింగ్ అన్ యానిమల్ విత్ ఏ సేఫ్ అమౌంట్ ఆఫ్ పర్టికులర్ టాక్సిన్. అంటే ఎంత అమౌంట్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఎంత 1 ml అంటే మనకు ఎంత పర్సంటేజ్లో వేయాలి అంతే ఇంజెక్ట్ చేయాలి. అంతకంటే ఓవర్గా ఎక్కువగా ఇంజెక్ట్ చేసామనుకోండి దట్ కెన్ కాజెస్ ద డెత్ కండిషన్స్. అంటే ఏ సేఫ్ అమౌంట్ ఆఫ్ పర్టికులర్ టాక్సిన్ దెన్ ద యానిమల్స్ బాడీ మేక్స్ ద యాంటీటాక్సిన్ నీడెడ్ టు ద న్యూట్రలైజ్ ద టాక్సిన్. Later the blood is withdrawn from the animal when the antitoxin is obtained from the blood. అంటే మనకి ఇప్పుడు చూడండి కరోనా వైరస్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రివెన్షన్ అంటే వాళ్ళ కరోనా వైరస్ రావడం ద్వారా కరోనా డిసీజ్ వచ్చిన తర్వాత దట్ కెన్ ప్రివెంటెడ్ అంటే ట్రీట్మెంట్ జరిగి అతను హెల్తీగా తయారైన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదా. అలాంటి పర్సన్ లోపల మనం వాళ్ళ బాడీ లోపల ఉన్నటువంటి బ్లడ్ని తీసి చూస్తే వాళ్ళ బాడీ లోపల యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి? యాంటీజెన్ కరోనా వైరస్ లోపలికి వచ్చింది కాబట్టి దాన్ని చంపేటటువంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా బాడీ లోపల యాక్టివిటీని క్రియేట్ చేయబడుతుంది అనమాట. అంటే అప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది. టాక్సిన్కి యాంటీటాక్సిన్ యాడ్ అవుతుంది కాబట్టి న్యూట్రలైజ్ అవుతుంది. అంటే అప్పుడు మనం మన బాడీలోంచి అందుకే కదా సీరం థెరపీ చేసినప్పుడు అది ప్లాస్మా థెరపీ చేసేటప్పుడు ప్లాస్మాని ఐసోలేట్ చేసుకునేవారు. అంటే కరోనా వైరస్ తగ్గిన వాళ్ళ బాడీలో నుంచి. అంటే అవి మనకి నెక్స్ట్ వేరే ట్రీట్మెంట్ పర్పస్కు ఉపయోగపడడానికి. వెన్ ద యాంటీటాక్సిన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లడ్ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద హ్యూమన్ అదర్ యానిమల్ ఇండ్యూసింగ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. అంటే ప్లాస్మా థెరపీ అని చెప్పేసి చెప్తున్నాం కదా. అంటే ఆ ప్లాస్మా లోపల యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ని వేరే వాళ్ళకి యూజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేవాళ్ళం. ఇండ్యూసింగ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ టు ప్రివెంట్ ద సీరం సిక్నెస్. It is often best to use antitoxin generated from the same species. సేమ్ అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి అలాగా.
The antibodies are produced in a donor animal by active immunization, and after a period of several weeks to months, the donor's blood is collected and the immunoglobulins are separated into specific components that can be used to provide immunity to the recipient. అంటే బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్లో ఉండేటటువంటి ఇమ్యూనిటీ పవర్ని కలిగి ఉన్నటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్ ఉన్న వాటిని సెపరేట్ చేసి వాటిని మనం ఎవరికైతే ఎక్కించాలనుకుంటున్నామో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ని ప్రొవైడ్ చేయవచ్చు అనమాట. ద డోనార్స్ ఆర్ కామన్లీ హార్సెస్ దట్ అండర్గోస్ ద సిరీస్ ఆఫ్ ఇమ్యునైజేషన్ విత్ ద ఆర్గానిజం ఆర్ టాక్సిన్ అగెన్స్ట్ విచ్ యాంటీబాడీస్ నీడెడ్. అంటే వన్స్ అప్ అనే టైం ఒకప్పుడు గుర్రం నుంచి తీసుకునేవారు, అందుకోసం చెప్పేసి అది మెన్షన్ చేశారు. డోనార్స్ ఆర్ కామన్లీ హార్సెస్. అంటే హార్సెస్ అంటే ఏంటి, మంచి పవర్ఫుల్కి సింబాలిక్ కదా. దీస్ టాక్సిన్స్ ఆర్ ఫస్ట్ ట్రీటెడ్ విత్ ద ఫార్మాల్డిహైడ్. అంటే మనం టాక్సిన్స్ తీసుకుని ఆ టాక్సిన్స్ని ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ తోటి ట్రీట్ చేసి డీనేచర్ ద ప్రోటీన్ అండ్ దస్ రెండర్ ఇట్ నాన్ టాక్సిక్. అంటే ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ని ఫార్మాల్డిహైడ్తో ట్రీట్ చేయడం ద్వారా దాని యొక్క ఉన్నటువంటి టాక్సిక్ నేచర్ అనేటటువంటిది ఎలిమినేట్ చేయబడి నాన్ టాక్సిక్గా తయారవుతుందంట. దీస్ డీనేచర్డ్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ టాక్సైడ్స్. అంటే మనం వ్యాక్సిన్స్లో ప్రిపరేషన్స్ లోపల చెప్పుకున్నాం కదా టాక్సైడ్స్ అని చెప్పేసి. అంటే కెమికల్ కాంపౌండ్ని ఉపయోగించుకుని లేదా హీట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా సమ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్యాక్టివేటెడ్. దట్ ఈస్ ద టాక్సైడ్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లోపల. ది డీనేచర్డ్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ టాక్సైడ్స్ అండ్ ఇట్ ఈస్ ద టాక్సైడ్స్ దట్ ఆర్ రిపీటెడ్లీ ఇంజెక్టెడ్ ఇన్ టు ఏ హార్స్ ఆర్ సమ్ అదర్ హోస్ట్ దట్ విల్ ప్రొడ్యూస్ ద డిజైర్డ్ యాంటీటాక్సిన్ ఆర్ యాంటీబాడీ. అంటే ఒక గుర్రంలో నుంచి మనము యాంటీజెన్ అంటే మన టాక్సిక్ సబ్స్టెన్స్ని ఐసోలేట్ చేసి దాన్ని ఫార్మాల్డిహైడ్తో ట్రీట్ చేయడం ద్వారా దానికి నాన్ టాక్సిక్ సబ్స్టెన్స్ క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. ఆ డీనేచర్డ్ ప్రోటీన్స్ని టాక్సైడ్స్ కింద మెన్షన్ చేస్తున్నాం. ఈ టాక్సైడ్స్ని హార్సెస్కి ఇంజెక్ట్ చేయడం ద్వారా దాని బాడీ లోపల యాంటీజెన్ అనేటటువంటిది ప్రొడ్యూస్, అది యాంటీబాడీ అనేటటువంటిది అంటే ప్రొటెక్షన్ లేయర్ యాంటీబాడీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దట్ ఈస్ ద యాంటీటాక్సిన్ అంటున్నాం. ద రెస్పాన్సెస్ ఆఫ్ ద హార్సెస్ ఆర్ మానిటర్డ్ అండ్ వన్స్ దేర్ యాంటీబాడీస్ లెవెల్స్ ఆర్ సఫిషియెంట్లీ ఎలివేటెడ్, సీరం ఈజ్ కలెక్టెడ్. Subsequent injections can be performed using the purified toxin. Plasma is separated from the horse blood and the globulin fraction that contains the antibodies is concentrated, titrated and dispensed. Antitoxin potency is tested using an international biological standards. అంటే ఏంటి, ఈ టాక్సైడ్స్ని హార్స్లోనికి ప్రొడ్యూస్ చేస్తాం కదా, అది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసింది. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసింది దాన్ని మనం యాంటీటాక్సిన్ అంటున్నాము. అందులో అంటే హార్స్ లోపల ఉండేటటువంటి యాంటీబాడీస్ కోసం దాని బ్లడ్ని మనం తీసుకుంటాం అనమాట. తీసుకుని అందులో ఉండేటటువంటి ప్లాస్మాని సెపరేట్ చేసి అందులో ఉండేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఫ్రాక్షన్ అంటే ప్రోటీన్ కాంపోనెంట్ ఉంటుంది కదా, మనకి యాంటీబాడీస్ ఉండేటటువంటి స్ట్రక్చర్ని సెపరేట్ చేసి అవి టైట్రేషన్ చేసి ఎంత కాన్సన్ట్రేషన్ లోపల రిలీజ్ అయ్యింది అంటే యాంటీటాక్సిన్ యొక్క పొటెన్సీ ఐడెంటిఫై చేయడం అనమాట. దానికి ఇంటర్నేషనల్ బయాలజికల్ స్టాండర్డ్స్ సహాయంతో టెస్ట్ చేసి ఎంత పర్సంటేజ్లో వచ్చాయి అనేది. Antitoxins to diphtheria and tetanus toxins were produced by the Emil Adolf von Behring and his colleagues from 1890 onwards. అంటే డిటిపి అని చెప్పేసి చెప్పాం కదా, ఆ డిసీజ్కి సంబంధించి కొన్ని అంటే డిప్థీరియా టెటానస్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్కి యాంటీటాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే డిప్థీరియా ట్రీట్మెంట్ కోసం. most important advance of the 19th century in the medical treatment of acute infectious diseases. అంటే మనకు వ్యాక్సిన్స్ కనిపెట్టారు కదా, డిటిపి అని చెప్పేసి అన్నాం, డిప్థీరియా టెటానస్ పర్సిరియస్ అని చెప్పేసి ఇవి 3 డిసీజెస్ కలిపేసి ఒక వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే అప్పుడు మనకి ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ అనే అతను ఈ ప్రాసెస్ ద్వారా చేశారంట.
Tetanus antitoxin is the protective antibody against the Clostridium tetani. అంటే టెటానస్ అనేటటువంటి డిసీజు, దానికి కారణమయ్యేటటువంటిది ఏంటి? క్లాస్ట్రీడియం టెటానీ అనేటటువంటి మైక్రో ఆర్గానిజం. ఈ మైక్రో ఆర్గానిజంని ఇన్యాక్టివేట్ చేసి అంటే ఒక హోస్ట్లోనికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అంటే ఇది టాక్సిక్ సబ్స్టెన్స్. ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ కాస్త బాడీలోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు యాంటీటాక్సిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అయింది. ఆ యాంటీటాక్సిన్ అనేటటువంటిది ఏంటిది? యాంటీబాడీస్ అనమాట. యాంటీబాడీస్ డెవలప్స్ ఆఫ్టర్ ది ఇనాక్యులేషన్ విత్ టెటానస్ టాక్సిన్ ఆర్ టాక్సైడ్ ఆర్ ఇన్ఫెక్షన్ విత్ ద క్లాస్ట్రీడియం టెటానీ. అంటే మనకి ఇదేంటి? టాక్సైడ్స్ అనేటటువంటివే మనకి ఇక్కడ యాంటీటాక్సిన్స్. అంటే వీ కెన్ ట్రీటెడ్ విత్ ద కెమికల్స్. ఫార్మాల్డిహైడ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేశారు వీళ్ళు. ఈ ఫార్మాల్డిహైడ్ సహాయంతో టాక్సిన్ని నాన్ టాక్సిక్ సబ్స్టెన్స్ కింద మార్చడం జరిగింది. దాన్ని టాక్సైడ్స్ అన్నాం. టాక్సైడ్స్ అంటే ఏంటి? టాక్సిన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ద కెమికల్ ఆర్ హీట్ ట్రీట్మెంట్. ఈ రెండు పద్ధతుల ద్వారా ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి ఇన్యాక్టివేట్ చేయడం అన్నమాట. దిస్ ఈజ్ ద యాంటీటాక్సిన్స్. అంటే యాంటీటాక్సిన్స్ అంటే ఏదో కాదు, యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేయడం. ఫస్ట్ హార్స్ మీద ప్రయోగం చేశారు. హార్స్ మీద ప్రయోగం చేస్తే సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఎంత పర్సంటేజ్లో ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్, అదే యాంటీటాక్సిన్ ప్రొడ్యూస్ అయింది అని దాన్ని కనిపెట్టి తర్వాత ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ అని అతను 1890 లోపల డిప్తీరియా డిసీజెస్కి, టెటానస్ డిసీజెస్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ని కనిపెట్టడం. అంటే మనం ఇప్పుడు వేసుకుంటున్నటువంటి DTP వ్యాక్సిన్ ఉంది కదా, చిన్నపిల్లలకు వేస్తారు. అదే కోరింత దగ్గు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. డిప్తీరియా, టెటానస్, పర్సిస్ అనేటటువంటి ఈ 3 వ్యాధులకు వేసేటటువంటి వ్యాక్సిన్ని ఐడెంటిఫై చేయడానికి కారణమైందనమాట. ఇది యాంటీ టాక్సిన్ టాపిక్. టాక్సిన్స్, యాంటీటాక్సిన్స్ రెండు కలిపి ఒకే చాప్టర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా?